పవన్ ఇన్ యాక్షన్. ఎస్, వాక్ స్వాతంత్రం పేరుతో గీత దాటితే కటకటాల్లోకి అంటూ హెచ్చరిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తే ఈ విషయంపై తన ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు కూడా చర్యలు ప్రారంభించారు. మరోవైపు వ్యక్తిగత విమర్శలు, దూషణలపై పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలంటూ కౌంటర్స్ ఇస్తోంది వైసీపీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అలా చెప్పారో లేదు, 2 రోజుల్లోనే యాక్షన్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో దూషణలపై దూకుడు పెంచారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ ను ఈగల్ విభాగం చీఫ్ సైబర్ క్రైమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన పవన్ మహిళలతో పాటు రాజకీయ నాయకుల కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా అసభ్యకర కామెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనుక దాక్కొని వ్యక్తిగత దూషణలు, పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వాక్ స్వాతంత్రం పేరుతో ఎదుటివారి హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ కు పాల్పడే వారిపై ఇకపై కఠినంగా ఉంటామన్నారు. చట్టపరమైన పరిణామాలు తప్పవు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. సోషల్ మీడియా దుర్వినియోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ 2 రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోలతో ఫిర్యాదు చేయాలని, వాటితో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ సోషల్ మీడియాలో పోస్టులు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ యాక్షన్ తో విపక్షం నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కాదు, పవన్ నేరుగా దూషించలేదా అంటూ సజ్జల ప్రశ్నించారు. ఆయన మాటలు ఆయనే విని అరెస్టులు చేయాలని సూచించారు. పరుషం కాదు, అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో కొట్టడం కానీ, గోదాలతో కొట్టడం కానీ, కొడకల్లారా తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టారు, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడో తెలియదు. ఆయన వరకు ఆయన వ్యవస్థలు వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేశారో, ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాత అవి ఏ రకంగా కట్లు తెంచుకొని బిహేవ్ చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో బూతు. అదే అసభ్యత. అందుకే మా మీద కేసు. సోషల్ మీడియాపై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టగా ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారంటూ విపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వారు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.